హరి ఓం. సంస్కృతం నేర్చుకుందాం రండి. కిందటి పాఠాల్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే, నువ్వు కూర్చో, నువ్వు రా, నువ్వు తీసుకెళ్ళు అంటే ఏంటి? ఆగచ్చతు, భవాన్ ఆగచ్చతు, లేకపోతే స్త్రీ అయితే భవతి ఆగచ్చతు, భవతి ఉపవిశతు, భవాన్ శృణోతు, భవాన్ పశ్యతు. ఇవన్నీ నేర్చుకున్నాం. అంటే చూడు, చూడు అంటే ఏంటంటే ఇక్కడ పఠతు లిఖతు అన్నప్పుడు మనం మర్యాదపూర్వకంగా చెప్తున్నట్టు. ఎక్కువ మందికి చెప్పాలంటే పఠతు పఠంతు, లిఖతు లిఖంతు అలా చెప్తాం అన్నమాట. ఇప్పుడు మనం అహంతో చెప్పుకుందాం కొన్ని పదాలు. ఇవే క్రియాపదాలు. మనం అహం వాడి చెప్తాం. అహం అంటే నేను, నేను చదువుతున్నాను. అహం పఠామి. నువ్వు చదువు అన్నప్పుడు ఏం చెప్పాం మనం? భవాన్ పఠతు, భవతి పఠతు, నువ్వు చదువు. నేను చదువుతున్నాను. అహం పఠామి, అహం లిఖామి, అహం శృణోమి, అహం పశ్యామి, అహం వదామి, అహం దదామి, అహం స్వీకరోమి, తీసుకుంటాను. అహం స్వీకరోమి, అహం ఉపవిశామి. దీనికి అర్థాలన్నీ మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఉపవిశామి అంటే కూర్చుంటున్నాను. దదామి ఇస్తున్నాను. అహం దదామి, అహం స్వీకరోమి, అహం పఠామి, అహం లిఖామి, అహం చాలయామి. చాలయామి అంటే యానం చాలయామి, డ్రైవింగ్. అహం స్కూటర్ యానం చాలయామి, అహం కార్యానం చాలయామి, నడిపిస్తున్నాను అన్నమాట. చాలయామి అంటే నడిపిస్తున్నాను. అహం మార్జయామి, తుడుస్తున్నాను. నేను తుడుస్తున్నాను. అహం స్థాపయామి, నేను పెడుతున్నాను. అని చేతిలో ఏదైనా ఉంది, అహం ఇది నేను ఇక్కడ పెడుతున్నాను. అహం స్థాపయామి. అహం ఆహ్వయామి, ఆహ్వానించడం. అహం ఆహ్వయామి, అహం దర్శయామి, చూపిస్తున్నాను. అహం దర్శయామి, అహం కూపీం దర్శయామి అంటే సీసాను చూపిస్తున్నాను. అహం లేఖనీం దర్శయామి, చూస్తున్నాను అంటే పశ్యామి. అహం పశ్యామి, అహం దర్శయామి. అహం జానామి. జానామి అంటే తెలుసు, నాకు తెలుసు. అహం జానామి. అహం లాలయామి, శిశుం అహం లాలయామి. అహం అంగీకరోమి, అంగీకరిస్తాను. అహం అంగీకరోమి. ఇదే మీరు అంగీకరించండి అంటే భవాన్ అంగీకరోతు, భవతి అంగీకరోతు, భవతి మమ వచనం అంగీకరోతు. అహం గాయామి, నేను పాడుతున్నాను. ఇప్పుడు వీటికే మనము బహువచనం కూడా చెప్పుకుందాం. ఇప్పుడు అహం గాయామి అంటే నేను పాడుతున్నాను. అహం పఠామి, నేను చదువుతున్నాను. ఇప్పుడు మేము చదువుతున్నాము లేకపోతే మనము చదువుతున్నాము అనాలంటే మనముకి వయం, వయం అంటే మనము. వయం పఠామహ. అహం పఠామి, వయం పఠామహ. అహం లిఖామి, వయం లిఖామహ. అహం పశ్యామి, వయం పశ్యామహ. అహం శృణోమి, వయం శృణ్మః. శృణ్మః అంటే మేము వింటున్నాము. అహం ఆనయామి, వయం ఆనయామః.
ఆనయామి ఆనయామః. స్వీకరోమి అహం స్వీకరోమి. వయం స్వీకుర్మః వయం స్వీకుర్మః. అహం చాలయామి వయం చాలయామః. అహం ఉపవిశామి వయం ఉపవిశామః. ఉపవిశామి ఉపవిశామః. అహం వయం. అహం స్థాపయామి వయం స్థాపయామః. పుస్తకాని బహూని పుస్తకాని సంతి. బహూని అంటే ఎక్కువ. బహూని పుస్తకాని సంతి వయం అత్ర స్థాపయామః. వయం అత్ర స్థాపయామః. నృత్యామి నృత్యామః. క్షాళయామి అహం క్షాళయామి వయం క్షాళయామః. క్షాళయామి అంటే కడగడం. పాత్రలు కడగడం అవ్వచ్చు, బట్టలు ఉతకడం అవ్వచ్చు, ఇల్లు ప్రక్షాళనం చేయడం అవ్వచ్చు. దేనికైనా క్షాళయతు క్షాళయామి. అహం క్షాళయామి. అహం మార్జయామి వయం క్షాళయామః. వయం మార్జామః. అనంతరం క్రీడామి అహం క్రీడామి వయం క్రీడామః. అహం కరోమి వయం కుర్మః. అహం పాకం కరోమి. పాకం కరోమి అంటే వంట చేస్తున్నాను. అహం పాకం కరోమి వయం పాకం కుర్మః. అహం త్యజామి నేను వదిలిపెట్టేస్తున్నాను. అహం త్యజామి వయం త్యజామః. సో ఈ విధంగా ఏకవచనము బహువచనము అహము వయం వీటితో కూడా కొన్ని వాక్యాలు మనం చేసుకోవచ్చు. అహం పుస్తకం స్థాపయామి. అహం కూపీం స్థాపయామి. అహం లేఖనీం స్వీకరోమి. అహం లేఖనీం అంటే పెన్నుని అన్నమాట. ఇక్కడ లేఖనీం స్వీకరోమి. ఈ విధంగా మనము నేను చేస్తున్నాను, మేము చేస్తున్నాము అనే వాటికి ఇక్కడ చెప్పాను ఈరోజు. ఇవన్నీ ఒకసారి మీరు మళ్ళీ ఒక్కసారి విన్నారంటే మీకు జ్ఞాపకం ఉంటాయి. ఇవే పదాలు నేను వాడుతున్నాను, ఇవే క్రియాపదాలు నేను అన్నిట్లోని వాడుతున్నాను. నేను అన్నప్పుడు అహం పఠామి, మేము అంటే వయం పఠామః. ఈ పఠామి ఆ పఠ శబ్దమే తీసుకుంటున్నాం. భవతి పఠతి, భవాన్ పఠతి, రామః పఠతి, సీతా పఠతి. పఠతి వీటికి మనం వచ్చే క్లాస్లో మనం చూద్దాం. పునః మిలామः. ఇదాनीं समापयामि. జయతు భారతం, జయతు సంస్కృతం.